మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని జూలై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 25కు వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమె కస్టడీని పొడిగించింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన సూరప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ తో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుఫాన్ పరిస్థితులపై ఫోటో గ్యాలరీని కూడా పరిశీలించారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినంత మాత్రాన ఇచ్చేది కాదని, అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అమ్మ పేరుతో ఆయన మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేను అన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీయే అన్నారు. బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు అని అన్నారు. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవళ్లు తొక్కుకుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తోందని తెలిపారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోంది అన్నారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమగా మార్చారని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే బంగారమైందన్నారు. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా జిల్లా పరిషత్ మీటింగులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. అధికారులు, తోటి ప్రజా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా అంటూ మండిపడ్డారు. నువ్వెంత, నీ కథ ఎంత, ఎక్కువ రోజులు ఉండవు, పోరా బై పో అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పైన తిట్ల దండకం చదివారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొత్త నేర చట్టాల కింద కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడం కౌశిక్ రెడ్డి చేసిన తప్పా అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి వారి నోళ్లు మూయించడమేనా అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు హరీష్ రావు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. మనది అయితే వ్యవసాయ క్షేత్రం అనాలి, కేసీఆర్ది అయితే ఫామ్ హౌస్ అనాలి అంటూ కామెంట్ చేసింది. మంత్రి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించింది. బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ పోస్ట్ ను నెటిజన్లతో పంచుకుంది. మంత్రి పొంగులేటి బుధవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. నిత్యం అధికారిక కార్యక్రమాలు, బాధ్యతలతో గడిపే మంత్రి కాసేపు పొలాల్లో కలియతిరిగారు. కల్లూరు మండలంలోని నారాయణపురంలో పచ్చని పంట పొలాల మధ్య తెల్ల చొక్కా, తెల్ల లుంగితో ఉన్న ఫోటోలను మంత్రి ట్వీట్ చేశారు. స్థానిక రైతులతో ముచ్చటించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్లో పెట్టగా బీఆర్ఎస్ పార్టీ వ్యంగ్యంగా రియాక్ట్ అయింది. మంత్రి పొంగులేటిపై సెటరికల్ పోస్టుతో విమర్శలు గుప్పించింది. కాకినాడలో వైసీపీ రౌడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయాడంటూ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో షేర్ చేసింది. కాకినాడలో కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనం కడుతున్నారని ఆరోపించింది.
దీనిపై కార్పొరేషన్ అధికారులు ద్వారంపూడి బినామీ అనుచరుడికి నోటీసులు జారీ చేశారని పేర్కొంది. ఈ నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు వచ్చారని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులతో వచ్చి అధికారులను అడ్డుకునేందుకు రౌడీ ద్వారంపూడి ప్రయత్నించాడు అని పేర్కొంది. తమ విధులకు అడ్డు వస్తున్న రౌడీ ద్వారంపూడిని పోలీసులు ఎత్తి అవతల పడేసి రూల్స్ ప్రకారం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారని టీడీపీ తన ట్వీట్లో పేర్కొంది. ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించిన రౌడీ ద్వారంపూడిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బైదలాపురం పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో ఓపీ, ఐపీ, మందులు, ఇంజెక్షన్లు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఎవరూ అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని టీఎం&హెచ్ఓను ఆయన ఫోన్లో ప్రశ్నించారు. వైద్య సిబ్బంది వ్యవహారంపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నైట్ డ్యూటీ చేసి ఉదయాన్నే ఇంటికి బయలుదేరిన ఓ ఏఎస్ఐ మార్గమధ్యంలో బలవన్ మరణానికి పాల్పడ్డాడు. యూనిఫామ్ విప్పి జాగ్రత్తగా పక్కన పెట్టి రైలు కింద పడి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని కమలాపురం పోలీస్ స్టేషన్లో నాగార్జునరెడ్డి ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నాగార్జునరెడ్డి బుధవారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు. మార్గమధ్యంలో వల్లూరు మండలం తాటికొట్ల సమీపంలోని తప్పెట్ల బ్రిడ్జ్ వద్ద రైలు పట్టాలపై నాగార్జునరెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టాలకు దగ్గరలోనే నాగార్జునరెడ్డి యూనిఫామ్ పడి ఉందని, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల ఈ నెల 8న తన తండ్రి ఉమ్మడి ఏపీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే షర్మిల ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహను సైతం ఆహ్వానించారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో తిప్పికొట్టారు. తమది 1/3 ప్రభుత్వమంటూ ప్రతిపక్షాలు అంటున్నాయని, వారి మాట నిజమేనంటూ ఇప్పటికీ కేవలం 10 ఏళ్ల పాలన మాత్రమే పూర్తయిందని, మరో 20 ఏళ్లు మిగిలే ఉన్నాయని రిటార్ట్ ఇచ్చారు. పరోక్షంగా మమ్మల్ని మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు చెప్తున్నాను అని అన్నారు. ప్రతిపక్ష నేతల మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని కీర్తిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అని చెప్పారు. రోల్స్ రాయ్స్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విలాసవంతమైన కార్లలో ఒకటి. అందులోనూ రోల్స్ రాయ్స్ గోస్ట్ మోడల్ కారు ధర ఏకంగా 6.95 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇక హై ఎండ్ మోడల్ రేట్ అయితే 7.95 కోట్ల పైమాటి. కానీ ఢిల్లీలో అంత డబ్బు పెట్టి ఆ కారు కొన్న ఓ యజమానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే ఢిల్లీని తాజాగా ముంచెత్తిన భారీ వర్షానికి రోడ్డుపై నిలిచిన నీటిని దాటలేక ఇదిగో ఇలా ఆగిపోయింది. దీన్ని చూసి కొందరు వాహనదారులు అవాక్కవగా ఓ వాహనదారుడు తన మారుతి సుజుకి కారులో నుంచి వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. దాని కింద ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఎంత ఖరీదైన కారైనప్పటికీ అవసరమైనప్పుడు మనం నడపగలిగేలా ఉండాలి. ఢిల్లీలో వరద నీటితో నిండిన వీధుల్లో రోల్స్ రాయ్స్ గోస్ట్ కారు ఇలా బ్రేక్ డౌన్ కావడం దురదృష్టకరం. కానీ దేశ రాజధానిలో మౌలిక వసతులు ఇలా ఉండడం మరింత విచారకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ వీడియో కాస్త ఒక్కసారిగా వైరల్ గా మారింది. పాకిస్తానీ మహిళా రిపోర్టర్కు ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ చేస్తూ ఉండగా ఆమెపై ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆమె ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎద్దుల వ్యాపారులతో ఆమె లైవ్ లో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాపారులు ఎద్దుల జంటలను 5 లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఆమె చెబుతూ ఉండగానే వెనక నుంచి వచ్చిన ఎద్దు కుమ్మిపడేసింది. ఆమె కేకలు వేస్తూ కొంత దూరంలోకి ఎగిరిపడింది. చెల్లాచెదురుగా పడిన ఆమె మైక్రోఫోన్, లోగో, మైకును తీసుకొచ్చిన ఓ వ్యాపారి ఆమెకు అందించాడు. గాయపడిన ఆమె అతి కష్టంగా లేచి నిలబడింది. అయితే ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి.